ఈరోజు మన టాపిక్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లోంచి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. ఇదివరకు 60 ప్రశ్నలు మనం చూసాం. ఇప్పుడు కొన్ని బిట్లు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, కేంద్రకంలో గల ప్రోటాన్ మరియు న్యూట్రాన్లను ఏమని అంటారు? కేంద్రకంలో ప్రోటాన్ మరియు న్యూట్రాన్లను న్యూక్లియన్స్ అంటారు. న్యూక్లియన్స్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్ని న్యూక్లియన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్, ప్రోటాన్ల ఆవేశం ఎప్పుడు ధనావేశంలో ఉంటుంది. ప్లస్ అనే గుర్తుతో దీన్ని సూచిస్తారు. ప్రోటాన్ల ఆవేశం ఎల్లప్పుడూ ధనావేశం. ఓకే, న్యూట్రాన్ల ఆవేశం ఎప్పుడు ఉండదు. ఓకే, న్యూట్రాన్ల ఆవేశం ఉండదు. నెక్స్ట్, ఎలక్ట్రాన్ల ఆవేశం రుణావేశంలో ఉంటుంది. రుణావేశం. ఓకే, నెక్స్ట్, ఎలక్ట్రాన్లు కనుగొన్నది ఎవరు? ఎలక్ట్రాన్లు కనుగొన్నది జేజే థామ్సన్. జేజే థామ్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించినది జేజే థామ్సన్. మొట్టమొదటిగా పరమాణు నమూనాను ప్రతిపాదించిన వ్యక్తి జేజే థామ్సన్. నెక్స్ట్, థామ్సన్ ఎలక్ట్రాన్లో ఎక్కడ ఉంటాయని భావించాడు? ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయంటే కేంద్రకంలో ఉంటాయని థామ్సన్ యొక్క ప్రతిపాదన. ఓకే, నెక్స్ట్, థామ్సన్ పరమాణు ఏ నమూనాను వివరించలేకపోయిందంటే పరమాణు వర్ణపటాన్ని వివరించలేకపోయింది. ఇవన్నీ బిట్స్ వైజ్ అండి, కొంచెం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. థామ్సన్ పరమాణు ఏ నమూనాను వివరించలేకపోయిందంటే పరమాణు వర్ణపటాన్ని వివరించలేకపోయింది. ఓకే, నెక్స్ట్, రూదర్ఫోర్డ్ ప్రయోగం ఆధారంగా పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. రూదర్ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ఆధారంగా పరమాణు నమూనాను ప్రతిపాదించిన వ్యక్తి రూదర్ఫోర్డ్. ఓకే, నెక్స్ట్, రూదర్ఫోర్డ్ పరమాణు నమూనాను గ్రహ మండల నమూనాగా లేదా న్యూక్లియర్ నమూనాగా అని పిలుస్తారు. రూదర్ఫోర్డ్ పరమాణు నమూనాన్ని గ్రహమండల నమూనా లేదా న్యూక్లియర్ నమూనాగా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణువులు ఏ విధంగా ఉంటాయి అనగా గోళాకారంలో ఉంటాయని ప్రతిపాదించాడు. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణువులు ఏ విధంగా ఉంటాయి? గోళాకారంగా ఉంటాయి. నెక్స్ట్, రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణు ద్రవ్యరాశి అంతము దాని కేంద్రకంలో ఇమిడి ఉంటుంది. నెక్స్ట్, క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ప్లాంక్. నెక్స్ట్, క్వాంటం సిద్ధాంతపు సూత్ర రూపం E=hn. ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్ స్థిరాంకం. ఓకే, E=hnలో హెచ్ని ఏమని పిలుస్తారు? ప్లాంక్ స్థిరాంకం అని పిలుస్తారు. ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ ఎంత? 6.626 × 10⁻⁻27 ఎర్గ్ సెకండ్ లేదా 6.627 × 10⁻⁻27 జౌల్ సెకండ్. ఇక్కడ పాయింట్ తర్వాత ఎప్పుడు డిజిట్స్లో చదవాలి. చాలామంది 6.626 అంటాం. ఓకే, అలా చదవకూడదు. 6.626 అని చదవకూడదు. పాయింట్ తర్వాత డిజిట్స్లో చదవాలి. ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ 6.626 × 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్లాంక్ తన క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి వికిరణాన్ని విశదీకరించాడు. కృష్ణ వస్తు వికిరణాన్ని విశదీకరించాడు. ఓకే, నెక్స్ట్, బోర్ పరమాణు నమూనా ఏ సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించబడినది? ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా బోర్ పరమాణు నమూనా ప్రతిపాదించబడింది. ఓకే, నెక్స్ట్, బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు ఏ కక్షలో తిరుగుతాయి? స్థిర కక్షలో తిరుగుతాయి. బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు స్థిర కక్షలో తిరుగుతాయి. ఓకే, నెక్స్ట్, కేంద్రకానికి దగ్గరగా ఉన్న స్థిర కక్ష శక్తి ఎలా ఉంటుంది? ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. కేంద్రకానికి దగ్గరగా ఉన్న స్థిర కక్ష శక్తి